పెబెకా చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్న స్టవ్ మీద కళాయిని మనం ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసిన కళాయిలో కొంచెం నూనె వేసుకోవడం జరుగుతుంది. ఆ నూనె వేడెక్కిందో లేదో అనేది మనం పైన చేయి పెడితే తెలుస్తుంది అన్నమాట. ఆ వేగిన నూనెలో బెండకాయలను వేసుకోవాలి. ఆ బెండకాయలని మొత్తం బెండకాయలను వేసిన తర్వాత వాటిని కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు కనుక మనం ముందేసినట్టయితే బెండకాయలన్నీ జిగటగా తయారవుతాయి. అందుకే ఈ ఉప్పును మనం చివరిన వేసుకోవాల్సి ఉంటుంది. మీరు కానీ చూసుంటే ఆ బెండకాయ బాగా వేగింది. ఆ వేగిన బెండకాయలని ప్లేట్లో తీసుకోవాలి. ఎందుకంటే అది పోపు దినుసులు వేసే సమయంలో అడ్డంగా ఉంటాయి కనుక. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుంటాం. ఆ పోపు దినుసులు వేసుకున్న వెంటనే మనం ఆ పక్కనే మిరపకాయలను పెట్టుకొని ఆ మిరపకాయలను తీసి ఇప్పుడు పోపు దినుసుల్లో వేస్తే మనకి సువాసన అద్భుతంగా వస్తుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ కరివేపాకు. దాని తర్వాత మనం వెల్లుల్లిపాయలని కాకుండా ఎర్రుల్లిపాయలని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలను వేసుకుంటే టేస్ట్ బాగోదు కనుక. దాని తర్వాత మొత్తం ఉల్లిపాయలు గట్రా మొత్తం వేసిన తర్వాత తాలింపును మనం అలా కాసేపు వేగనివ్వాలి. వేగిన తాలింపులో మనం పెరుగును వేసుకుంటూ కాసేపు అలా కలిపి దాంట్లో మనం బెండకాయలు వేసుకోవాలి. ఆ బెండకాయలని కలిపిన తర్వాత కొంచెం వేగి ఆ వేగిన బెండకాయలని కలిపి ఒక బౌల్లోకి తీసుకుంటే రుచికరమైన పెబెకా రెడీ.